హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారు. సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని ఆయన మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. బడ్జెట్లో 20,000 కోట్లు, బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్లు, బీసీ కార్పొరేషన్ నిధులను బీసీ సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారు. సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లను దండుకున్నారని ఆయన మండిపడ్డారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మోసం చేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి ఒక మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. సమాజంలో 50% పైన ఉన్నటువంటి బీసీలకు మరి ఆ రోజు డెడికేషన్ కమిషన్ అని జీవోలని ఆర్డినెన్స్లని మరి కేంద్రంలో అక్కడ ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఒక సర్కస్ నడిపించినటువంటి కాంగ్రెస్ మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు మరి రోడ్ల మీదకి వచ్చేటువంటి రోజులు ఆసన్నమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలే బొంద పెడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మోసం చేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బడ్జెట్లో 20,000 కోట్లు,